శాసనసభ చరిత్రలో తొలిసారి మాజీ ప్రజా ప్రతినిధులకు ఇన్నర్ లాబీలోకి ప్రవేశం నిరాకరించారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలకు అనుమతి లేదంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ నిర్ణయం పట్ల చట్టసభల మాజీ ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు అసెంబ్లీలో మీడియాపై కూడా తొలిసారి ఆంక్షలు విధించారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో వీడియోలు, ఫోటోలు చిత్రీకరించొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. శాసనసభ చరిత్రలోనే తొలిసారి మాజీ ప్రజాప్రతినిధులకు ఇన్నర్ లాబీలోకి ప్రవేశాన్ని నిరాకరించడాన్ని ఎలా చూడాలంటారు? ప్రభుత్వం అయితే మాజీ నాయకులతో పాటు అందరికైనా కూడా జర్నలిస్టు అందరికైనా కూడా కష్టసాధింపు ధోరణి అయితే అవలంబిస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. శాసనసభ చరిత్రలో తొలిసారి అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టుగాను గడిచిన అనేక సంవత్సరాలుగా పవర్ నడుస్తున్నటువంటి తీరు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే గడిచిన సంవత్సర కాలంగా నడుస్తున్నటువంటి తీరు అయితే చాలా ప్రజాస్వామ్య విలువలను తెలియజేసే విధంగా స్పష్టంగా కనిపిస్తోంది. మాజీ ప్రజాప్రతినిధులకు ఇన్నర్ లాబీల్లోకి ప్రవేశం నిరాకరిస్తూ మొత్తం దానికి సంబంధించినటువంటి ప్లకార్డులు ఏర్పాటు చేసి నేరుగా అక్కడ లోపలికి రాకుండా పోలీసులు ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు అనుమతి లేదంటూ బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు అసెంబ్లీ నిర్ణయం పట్ల అసెంబ్లీ చరిత్ర తీరు పట్ల వైపు ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈ వ్యవహారాన్ని కొనసాగించడం పట్ల మాత్రం తాజా మాజీ ఎమ్మెల్యేలు అయితే సీరియస్ గా వారికి సంబంధించినటువంటి నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. అసెంబ్లీ నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి చట్టసభల మాజీ ప్రజాప్రతినిధులు దీనికి సంబంధించి త్వరలోనే సమావేశం కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తారు. ఇటు మీడియాపై కూడా తొలిసారిగా ఆంక్షలు విధించినటువంటి అసెంబ్లీ లాబీలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో అసెంబ్లీకి సంబంధించినటువంటి మొత్తం పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా వీడియోలు, ఫోటోలు చిత్రీకరించినటువంటి ప్లకార్డులను కూడా ఏర్పాటు చేశారు. అంటే పూర్తిగా రేవంత్ సర్కారు కుట్రపూరితంగా వివరిస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి అన్ని విలువలను పాటిస్తూ ప్రజాస్వామ్య విలువలను కింద తొక్కుతూ ముందుకు వెళ్తుంది. అసలు ఇప్పటి వరకు రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఇంతవరకు గతంలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణ ఏర్పడినటువంటి ఎన్ని రోజుల్లో కానీ ఎక్కడ కూడా కనీసం దీనికి సంబంధించినటువంటి రూల్స్ లేవు. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు అనుమతికి సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ లేవు. వాళ్ళు ఎవరైనా కూడా నేరుగా అసెంబ్లీకి హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మాజీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు. కానీ అసెంబ్లీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇట్లాంటి కక్షాదింపు ధోరణి వెళ్తున్నాయంటే రేవంత్ సర్కార్ కావాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పాత్ర వేయడం, ప్రజాస్వామ్యాన్ని కింద తిప్పడం మాత్రం ఆలోచిస్తున్నారు. చాలా మంది ఇవాళ అసెంబ్లీకి హాజరయ్యేటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బయటే ఆపివేయడంతో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని రేవంత్ సర్కార్ వెంటనే వెనక్కి తీసుకోకపోతే ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాటికి ఖచ్చితంగా తప్పదు అనేటువంటి మాత్రం వాళ్ళు ఆరోపిస్తున్నారు. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.